ప్రేమగల మా తండ్రి, ఈ పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చారు. తిరిగి మా ప్రభాని దాసుని మరుగుపరిచి ప్రభా నీ మెరళైన స్వరము మాకు వినిపిస్తారండి. మా ప్రాణములకు సేద తీర్చండి ప్రభా. మన తండ్రి పచ్చిగల చోట్ల పనులు చేసేటువంటి ఆ యొక్క ప్రశాంతత, నెమ్మది, సంతోషము, సమాధానం నీ మాటల ద్వారా మాకు దయచేస్తారండి. ప్రభా మా ప్రాణములను బలపరచండి. దాసుని ప్రభా మీరే నా తండ్రి మరుగుపరిచి నా తండ్రి మాకు ఏ అవసరతలో, ఎక్కడలో, ఏ ప్రశ్నలతో వచ్చి ఉంటున్నామో మీకు తెలుసు మా ప్రభా. అన్నిటి కూడా మీరే సమాధానం అనుగ్రహించే దేవుడు. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభా నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ఆదివారం నాడు యూత్ ఖచ్చితంగా యూత్ మీటింగ్ అటెండ్ అయ్యి వెళ్ళండి, మీకు మంచిది. నేను కూడా యవనస్తుడుగా ఉన్నప్పుడే రక్షించబడ్డా, యవన ప్రాయంలో ఉన్నప్పుడే నేను రక్షించబడ్డా. నేను కూడా, నా పేరు ముంగర కులశేఖర రాజు, ఎంకేఎస్ రాజు అని అంటారు. ఎంకేఎస్ రాజు, కులశేఖర అర్వాళ్ అంటే ఆయన ఒక పెద్ద రాజు అంట. చిన్నతనంలో జాతక చక్రాలు వేస్తారు, జాతకం చూసి దాని ప్రకారంగా పేర్లు పెడతారు, అవునా కదా. కాబట్టి ఇవి మనకు లేవు, పోయినాయి, అవన్నీ పోయినాయి, ఏం లేవు, అవునా కదా. ప్రభునామములో ప్రార్థన చేయటమే, అవునా కదా, ప్రభునామంలో ప్రార్థన చేయటమే. కాబట్టి నేను కూడా సినిమాలని, షికార్లని నా యవన ప్రాయంలో ఎన్టీ రామారావు ఫ్యాన్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అని పెట్టా 1969లో. ఎప్పుడండి? 68లో, 69. నాది 68, 69 లాస్ట్ SSLC బ్యాచ్. మీరందరూ SSC, అవునా కదా. 68, 69 లాస్ట్ బ్యాచ్ SSLC 11th క్లాస్, మీది 10th క్లాస్, అవునా కదా. దాంతో లాస్ట్. కనుకలాగా మరి సినిమాలు, షికార్లు, తర్వాత మరి పందిళ్ళు, మరి పలహారాలు, నవమి ఉత్సవాలు, అవునా కదా, వినాయక చవితి పండుగలు, ఇవన్నీ ఆచరిస్తూ బహుభక్తిగా ఉన్నాను. కానీ నెమ్మది లేదు, అవునా కాదు. కనుక భలే భక్తి చేస్తున్నాను నా కొడుకు అనుకున్నారు, కానీ నాకు నెమ్మది లేదు. ఒక దినాన మరి చాలా చెప్పాలంటే చాలా ఉంది, ఈసారి ఎప్పుడన్నా చెబుదాం. కాబట్టి మరి ప్రభు నన్ను దర్శించిన కాలము గొప్పది. ఒక తల్లి వృద్ధురాలు నాకు వాక్యం చెప్పింది. వాక్యం చెప్పినప్పుడు నేను ఎలా ఉన్నాను, శివాలయాల్లో, ద్రౌపది మహోత్సవాల్లో, తిరుపతి కొండ, ఇవన్నీ తిరుక్కుంటా భక్తి పాటలు, సినిమా పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. ఓయమ్మ దండలు వేసేవాళ్ళు, వచ్చి ఏమేసేవాళ్ళు, దండలు వేసేవాళ్ళు, అవునా కదా. అబ్బో ఇదేందో భలే ఉంది అనుకున్నా. కానీ అవన్నీ కూడా లోక సంబంధమైనవి. కనుక ప్రభు నేను ఎరగకుండా ఉన్నప్పుడు, అప్పుడు దేవుని వాక్యం నాకు చెప్పినప్పుడు కీర్తన 91వ అధ్యాయం చదివి వినిపించి ప్రార్థన చేసింది, అవునా కదా. అది చదివినప్పుడు ఈయన ఇంత గొప్ప దేవుడా, ఏమనంటే అక్కడ వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు అని అంటాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను. అతని ప్రార్థన నేను వింటా. అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇస్తా. శ్రమలో నేను అతనికి తోడయిండు విడిపించి గొప్ప చేసి దీర్ఘాయువునిచ్చి తృప్తిపరిచిన ఆ రక్షణ అతనికి చూపిస్తా. క్యా బాత్ హై, ఎంత గొప్ప దేవుడండి ఈయన. ఏమనుకున్నాను నేను, ఈయన ఎంత గొప్ప దేవుడు. ఒక్క క్షణంలో దేవుని కార్యం నాలో జరిగింది. అటు పటిష్టమైనటువంటి ఎలాగా ఉందంటే, మడి స్నానం అంటారు. బావి దగ్గర మడి కట్టుకొని, అంటే ఒక కండువా చుట్టుకొని స్నానం చేసి ఆ తడిబట్టతోనే వచ్చి మొక్కటం అన్నమాట. అంబికా దర్బార్ అగరబత్తీలని ఉండేవి అప్పుడు, పూర్వకాలం. ఇప్పుడు ఉన్నాయో లేదో తెలీదు. ఉన్నాయండి, ఉన్నాయంట, ఆయనకి తెలుసు. కాబట్టి అవి వెలిగిచ్చేసి గుంజీళ్ళు తీసి మరి భక్తితో మొక్కుకుంటే ముక్తి వస్తుంది అనుకున్న అవుతుంది. ఏమి లేదు, ఏమి రాలా. ఏమండే, గుంజుళ్ళు తీయటము, చెంపలు వేసుకోవటము, ఇట్లా పట్టుకోవటము, ఇవన్నీ అనవసరమైన చేష్టలు. కనుక అవన్నీ ప్రభువును నేను ఎరిగిన తరువాత మరి ఆ దినము ప్రభు కొరకు బ్రతకటం నేర్చుకున్న 1981 నేను బాప్తిస్మం తీసుకున్నది. 1900 ఐడి విలియమ్స్ గారు నాకు, నా భార్యకి మరి ఒకే స్థలంలో
అప్పుడే దేవుని వాక్యం ఉంది, నీవు నాకు బహు ప్రియమైన వాడవు గనుక నేను నీ వద్దకు పంపబడితిని. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో చెప్పబడింది. కనుక ఏంటి అంటే అలాగా ప్రభువుని ఎరగా అసత్యమైన దాన్ని ఆరాధిస్తూ నెమ్మది లేక తిరుగుతా సినిమాలు షికార్లు అంటూ ఉంటుండగా దైవ భయం భక్తి లేని దశలో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక తల్లిని వాడుకున్నాడు. ఎవరిని వాడుకున్నాడు? ఒక తల్లిని వాడుకున్నాడు. ఆమె దేవుని వాక్యం చెప్పి ఎంత ప్రార్థన చేసిందో, అవునా కదా? కాబట్టి ఈరోజు నేను నిలబడ్డానికి గల కారణము ఆ తల్లి ప్రార్థన, ఆ వాక్యం. సువార్త చెప్పిందా లేదా? అవునా కదా? మరి కనుక దేవునికి మనం ఎలా ఉండాలంటే సాక్షులుగా ఉండాలి. నువ్వు ఎక్కడన్నా ఉండు, ఎక్కడన్నా ఒక్కడిని వదలు. నేను ఆటో ఎక్కేమనుకోండి, కారు ఎక్కేమనుకోండి, మరి హైదరాబాద్లో లోకల్కి వెళ్ళినా వాడిని వదలు. ఏ ఊరు మీది, ఏంటి కథ, ఏంటి కమాష్ ఏంటి, ఒక వాక్యం పడేస్తాం, సాక్ష్యం చెప్తాం, ఏదో ఒక రోజున పనికి వస్తుంది. అవునా కదా? నాకెందుకులే అని అనుకుంటే అట్నే ఉంటుంది. అవునా కదా? ఈరోజు మీరందరూ ప్రభు మందిరంలో కూర్చున్నారంటే ఎంతమంది ప్రార్థన ప్రశంస లేక ప్రార్థన ప్రయాస, ఎంతోమంది ప్రార్థన చేస్తుంటారు కదా. కనుక యేసు ప్రభు వారి యొక్క ప్రేమ, తండ్రి ప్రేమ, ప్రభు ప్రేమ, ఆ తర్వాత అనేక మంది దేవుని శిష్యులు, ఆ తర్వాత మిషనరీలు, అపోస్తులు అనేకులు, ఆ రకంగా దేవుని యొక్క సత్యవార్త సువార్త ప్రపంచం మొత్తం వినిపింపజేయడాన్ని బట్టి ఏమైంది? ఈనాడు వాక్యము ప్రబలింది, అనేకులు రక్షణ పొందడానికి కారణమై ఉన్నది. కనుక అనేకుల యొక్క ప్రేమ ప్రయాస నువ్వు రక్షించబడితే వాళ్ళు మిగిల్చారు నీ కొరకు, నువ్వేం మిగులుస్తున్నావు అనగా నీవు సాక్షార్థంగా ఉండి అనేకుల కొరకు ప్రయాసపడే వాళ్ళల్లో మీరు కూడా ఒకళ్ళు ఉండాలి. కనుక చిన్నతనం నుండి దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుతూ ఉన్న సంగతిని యేసుక్రీస్తు ప్రభు విషయంలో చెప్పాడు. తర్వాత బాలుడైన సమూయేలు విషయంలో కూడా అతడు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. కనుక యవన ప్రాయంలో మీరు ప్రభువుని ఎరగడం అనేది గొప్ప భాగ్యం, గొప్ప భాగ్యం. అవునా కాదు? కనుక అది ఎంత భాగ్యం అంటే చెప్పలేను. అర్థమైందా? కనుక ఈ చిన్నతనంలో ఈ వయసులో ప్రభువుని ఎరగడం అనేది గొప్ప భాగ్యం. కనుక ఎరిగిన వారు ఎరిగినట్టే ఉండి స్థిరపరచబడి బలపరచబడుతూ ఉండాలి. అవునా కాదు? కనుక మనందరం కూడా అసత్యమైన దాన్ని ఆరాధించిన వాళ్ళమే. అవునా కాదు? కనుక ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ మనం అందరం కూడా అసత్యమైన దానిని విగ్రహారాధికులమే. ఒకప్పుడు ఒక్కొక్క గృహంలో ప్రారంభించబడిన క్రైస్తవత్వాన్ని బట్టి మనము క్రైస్తవులమవుతూ వచ్చాం. అవునా కాదు? కాబట్టి మన పూర్వీకులందరూ కూడా ఎవరు క్రైస్తవుడు లేడు, అందరూ కూడా అసత్యమైన దాన్ని ఆరాధించి వెంబడించిన వాళ్ళే. అయితే ఒక్కొక్క తరంలో ఒక్కొక్క రకంగా సత్యవంతుడిని కనుగొన్నాం కారణాన మనము సత్యవంతుడి పాదాల దగ్గరికి వచ్చాం. ఇది గొప్ప సత్యం, ఎరగాలి. కాబట్టి ఎరిగిన దాన్ని ఎలా ఉంచాలి? కుళ్ళబెట్టకూడదు, పంచేయాలి. పళ్ళున్నాయి, పంచుతామా దాపెట్టుకుంటామా? దాపెట్టుకోం, పంచేస్తాం. అవునా కదా? అయితే పాడైపోతుంది. ఇచ్చిన రక్షణ దేవుడు మనకి, మన జీవిత కాలంలో మన జీవితం ఎంత, మనమెంత. కనుక ప్రభువుకి ఇవ్వాలి. జీవితం ఎవ్వరికి, నీ జీవితం ఎవ్వరికి. పాటొచ్చు కదా, జీవితం ఎవ్వరికి, నీ జీవితం ఎవ్వరికి, ఉలో జీవించు జీవితమంతా జీవితం ఎవ్వరి. కనుక జీవితం అల్పము స్వల్పం. 90వ కీర్తనలో ఏమన్నాడు? మానవుని వయస్సు ఆయుష్ లెక్కించబడింది, ఇట్ ఈస్ కౌంటెడ్, ఇంతే, పరిమితం. అవునా కదా? కనుక యమన ప్రాయంలో ఉన్నప్పుడు జాంకాయలు కోసి అక్కడి నుంచి ఏడు దూకేవాళ్ళు. ఇప్పుడు దూకితే ఏమైంది? కాళ్ళు ఇరుగుతాయి. అవునా కదా? అప్పుడంటే చెట్టు ఎక్కించాం, ఏమండి అయ్యగారు నువ్వు బాగున్నావు, అవునా? ఇప్పుడు కనుక వయసు బాలుడుగా ఉన్నా యవన ప్రాయం పోయింది, మధ్య వయసు పోయింది, వృద్ధాప్యంలోనికి వచ్చేసాం. కనుక జీవితము కొద్దిది లెక్కించబడింది. 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు, ఇది లెక్కించబడింది, కొలబద్ద అంతే. 10 కోట్లు ఉంది నీ దగ్గర అనుకో, 50 కిలోల బిర్యానీ వండించుకు తింటావా? చెప్పమ్మాయి, తిను. నా పొట్ట ఎంత పట్టుద్దో అంతే తింటా. 50 కోట్లు ఉందని 50 కిలోలు బిర్యానీ వండి తింటామా? అంతే మరి. అవునా కాదు? కనుక ఈ లోకంలో ఏమి సంపాదించు, ఈ లోకంలో ఏదైనా ఉండని, బలం ఉండని, శక్తి ఉండని, ఏదన్నా ఉండని, ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. ఒక సినిమా యాక్టర్, ఇంగ్లీష్ ఆమె, చాలా ప్రఖ్యాతిగాంచిన ఆమె, చాలా అందగత్తె.
ఆఖరికి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కూడా ఏం చేశాడంట, నేను మ్యారేజ్ చేసుకుంటానన్నా అంట. ఆమె తృణీకరించింది. ఎవరన్నా తృణీకరిస్తారా ప్రెసిడెంట్ అమెరికా అని? ఆ రోజు రాత్రి ఆమె సూసైడ్ చేసుకుంది. ఎందుకని? అద్దంలో చూసుకుంటే ఇక్కడ ముడత వచ్చిందంట. ముడత రాకుండా ఎందుకు ఉంటుంది? ఏమండి, ముడతలు రావా? మరి అదే ఏమండి అంది. కాబట్టి ఏజీ ఎదిగే కొద్దీ ముడతలు వస్తాయి, బలహీనత వస్తాయి, కాళ్ళు నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఒక్కొక్కరు 80 ఏళ్ళు వచ్చి అన్న మోకాళ్ళ నొప్పులు అన్న రాక ఆడబోతాయి. వయసు అది, అవునా కదా? కాబట్టి ఈ లోకంలో మనం జీవించే జీవితం అంతా కూడా ప్రభు కొరకు వెచ్చిస్తే అది మేలుకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, శ్రేష్టమైనదిగా ఉంటుంది. కనుక అక్కడ పంట కోస్తాం. దేవుని రాజ్యంలో నీవు ప్రభునందు పడిన ప్రయాసకు తగిన ఫలితం ఇస్తావు. అలాంటి ప్రయాస నువ్వు పడాలి అంటే నీవు సిద్ధపడాలి. నీవు యోగ్యుడుగా నువ్వు ఉండాలి. నీవు బలం పొందుకోవాలి. అవునా కదా? అవునా కదా? కనుక అది ఎరిగిన వారమై ప్రభు కొరకు నిలిచే వారంగా మనం ఉన్నప్పుడు ఇది మేలుకరంగా మనకు ఉండదన్న సత్యాన్ని మనము ఎరిగి ఉండాలి. వాక్యం చూసుకుందాం, ముగిచ్చేస్తాను త్వరగా. చదవండి 119, 133. ఎవరైనా బిగ్గరగా చదవండి నాకు వినబడేటట్టుగా. కీర్తన 119, 133. ఇంకోటి నువ్వు చదవమ్మా, ఇంకోటి చదవండి. 2-3 చదివిద్దాం. చదువు. నీ వాక్యమును బట్టి కనుక భక్తుడు అంటున్నాడు ఏమని అంటే, నీ వాక్యమును బట్టి. దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. కనుక వాక్యం ఏంటి? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. 1 యోహాను పత్రిక. హలో. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాగి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాను. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవనం గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. కనుక వాక్యము జీవవాక్యము. ఈయన జీవ అధిపతి, జీవజల నది, జీవవాక్యము. జీవుడు, సజీవుడు. జీవుళ్ళు అనేకులు ఉంటారు, సజీవులు ఉన్నారా? సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈనాడు నేను సజీవుడనై అంటాడు. అంటే జీవించువాడను, నేను జీవిస్తూ ఉన్నా. అది పరసంబంధమైన ఆశీర్వాదం వల్ల నేను సజీవుడనయ్యా. కనుక నేను గతంలో మృతుడను, జీవిస్తున్నానన్న మాట మాత్రం ఉంది కానీ నేను మృతుడను. కనుక క్రీస్తు యేసునందు నేను సజీవుడనయ్యా. సజీవుడనై సజీవమైనటువంటి మాటలు నేను సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. మృతుడను సజీవుడనై నిన్ను స్తుతిస్తూ ఉన్నా, నిన్ను ఘనపరుస్తూ ఉన్నా, నిన్ను మహిమపరుస్తూ ఉన్నా. కాబట్టి జీవవాక్యము. అందుకని మరి మా యోహాను సువార్తలు అంటాడు 6వ అధ్యాయంలో, అయ్యా ఏంటి నన్ను కూడా విడిచెట్టి వెళ్ళిపోతారా అని ప్రభువారు శిష్యులతో అంటే, నిన్ను వదిలి మేమెక్కడికి వెళ్తాం? నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు. ఏం గలవాడవు? నిత్య జీవపు మాటలు కలవాడు. కనుక మనం జీవిస్తున్నాం కానీ మృతులం. కానీ నిత్య జీవాధిపతి అయిన ఆ ప్రభువు ఏం చేశాడు? తన వాక్యమును మనలో విత్తాడు. వాక్యము ద్వారా మనము సజీవులమయ్యాం, బ్రతికించబడ్డాం. అవునా కదా? తిరిగి జన్మించబడ్డాం, తిరిగి ఆయన ద్వారా పుట్టిన వారం అయ్యాం. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ విషయాన్ని మనం అనుగ్రహించాడు. దేవుడు అంటాడు, నీ వాక్యను బట్టి నా అడుగులు. కనుక ఏ వాక్యము నిన్ను బ్రతికించిందో, ఏ వాక్యము నిన్ను నడిపిస్తూ ఉందో ఆ వాక్యము ద్వారా నన్ను స్థిరపరచు, నన్ను బలపరచు. అంతేకాదు నీ వాక్యము ద్వారా ఏ పాపము నన్ను ఎలనీయకము. 111, 119, 11 చూడండి ఒక మాట ఏముందో.
119:11 చదవండి. 119:11 మైక్ ఒకరికి ఇస్తారు, ఒకరికి అందిస్తారు. చదవమ్మా. నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచు. కాబట్టి ఏ వాక్యము, దేవుని వాక్యము, జీవవాక్యము నిన్ను బ్రతికించిందో ఆ వాక్యమే నిన్ను స్థిరపరుస్తుంది, నిన్ను బలపరుస్తుంది. అందుకని భక్తుడు ఏమంటున్నాడు? నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో ఏముంచుకున్నానంట? వాక్యమును ఉంచుకున్నాడు, జీవవాక్యమును ఉంచుకున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనము ఎరుగుదుము కాక. కాబట్టి ఏమంటాడు? ఏ పాపము ఏలనీయకము అనే జీవవాక్యము, నీ వాక్యము. నేను చెప్తున్నా కదా, ఏమని? దేవుని యొక్క వాక్యము ఏం చేస్తుంది? మనకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే యాంటీబయాటిక్స్ ఇస్తాడు. ఏమిస్తాడు చెప్పాలి? ఏమిటాడు అబ్బాయి? గట్టిగా చెప్పు. ఏందది యాంటీబయాటిక్స్? రోగ నిరోధక శక్తి, అవునా కదా? కాబట్టి అది శారీరకంగా, ఆత్మీయంగా రోగ నిరోధక శక్తిని పెంచేదేది? వాక్యం. నిన్ను బలపరిచేదేంది? వాక్యం. నిన్ను నిత్యము జీవింపజేసేదేంది? వాక్యం. పాపములో పడకుండా అడ్డుకునేదేది? వాక్యం. అందుకని భక్తుడు ఏమంటాడు? నేను పాపములో పడిపోకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఎప్పుడైతే, అందుకని ఏమన్నాడు? 1:1 ఏముంది? కీర్తన 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గన నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండగా. దుష్టుని ఆలోచన చెడుదా మంచిదా? కనుక ఏం చేస్తాడు దుష్టుడు? అక్రమ మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. దేన్ని ఆధారం చేసుకుంటాడు? లోకాన్ని. దేన్ని ఆధారం చేసుకుంటాడు? శరీరాన్ని. కనుక ఒక ఆయనకి బాగా పళ్ళు ఊడిపోయినాయి. ఏమై ఊడిపోయినాయి అంటే? పళ్ళు ఊడిపోయినాయి. ఈ పళ్ళన్నీ అరిగిపోయినాయి. మా పిల్లలు ఏం చేశారు? అప్పుడు చిన్నోళ్ళు, ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు వాళ్ళ పిల్లలు కూడా. చెప్తున్నా, వాళ్ళు ఏం చేస్తారు? మంచి ఎండాడేటప్పుడు బాంచి పుల్లని మామిడికాయ తెచ్చి, పుల్లని మామిడికాయ అనగానే నోరు ఊరుతుందా లేదా? మరి అదే వాడు పుల్లని మామిడికాయ తెచ్చి కోస్తా కారము ఉప్పేసి ముంచి అబ్బా అన్నాడు, అవునా కదా? కానీ ఆయనకి పెడితే, అయ్యా తింటే నా పళ్ళన్నీ జువ్వమంటాయి, నేను తినలేను అన్నాడు. నేను రక్షించబడి ఉన్నాను కాబట్టి అన్నా, మరి మీరు తినలేరు ఓకే, మరి వాళ్ళు బాగా ఆ పుల్లని మామిడికాయ కోసి ఆ కారం ఉప్పు అది తింటుంటే మీ నోరు ఊరిందా అన్నాను. ఊరింది బ్రదర్ అన్నాడు. అంటే లాలాజలము ఊరుతుంది, అవునా కదా? కనుక ఈ లోకపు ఇచ్చలు చేష్టలు ఏం చేస్తాయంటే మనల్ని ఆకర్షింపజేస్తాయి. చెడు చేయాలని కాదు, చెడు చేయం, కానీ ఏం చేస్తుంది? నోరు ఊరిస్తుంది, అవునా కాదు? కనుక ఈ శరీర తత్వం అది. దెబ్బ కొడితే తగులుద్దా లేదా? గుచ్చితే నొప్పి వస్తుందా లేదా? ఈ శరీర తత్వం అది. కనుక అది ఆకర్షిస్తుంది. ఇక్కడ ఏం చేయాలి? మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవడం ద్వారా దానికి యాంటీబయాటిక్ లాగా, మనం ఒక కవచం లాగా ఉంటుంది దేవుని వాక్యం. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి, దేవుని వాక్యాన్ని నెమరవేసుకుంటూ ఉండాలి. తద్వారా మనము పాపములో పడకుండానట్లుగా ఆ వాక్యము ప్రభు మనల్ని భద్రపరుస్తాడు, అవునా కదా? కనుక వాక్యం ఏంటి? ప్రభువే. ఆదియందు వాక్యము, ఆ వాక్యము శరీరధారి అయి, ఓకేనా? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కృపా సత్య సంపూర్ణుడుగా
మన మధ్య నివసించెను. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆ వాక్యమును ఏమంటాడు? నా హృదయములో ఉంచుకొని పాపము చేయకుండునట్లుగా. దేవుని యొక్క వాక్కు మాట మన హృదయంలో భద్రపరచుకున్నప్పుడు ఏం చేస్తుందంట? శత్రువు యొక్క ఆలోచనలకు అటాక్ చేస్తుంది, మనలో జొరబడనయ్యేదు. పాపము ద్వారా ఏలబడము అనుకుంటున్నారేమో. ఈ లోకం ఎలా ఉందంటే భయంకరంగా ఉన్నది. సొంత ఆలోచనలు వద్దు, సొంత చేష్టాలు వద్దు. బహు చిన్న జీవితం మంది. ప్రభు కొరకు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుని రాజ్యంలో సదాకాలం భాగ్యముండే పొందగలుగుతాం. ఈ లోకపు మాలిన్యాన్ని అంటుకోనీయద్దు, లోకము నిన్ను ఏలనీయద్దు, లోక సంబంధమైన సాంప్రదాయాలు ఇతరులు ఏలనీయద్దు, పాపము నీ దరి చేరనీయద్దు. వాక్యముతో నింపబడు. ఈ మాట చదవండి. వాక్యము ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. ఏమంటాడు ఇక్కడ? మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. సత్యవాక్యం ఏంటి? రక్షణ సువార్త వాక్యం. ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఉందా? కాబట్టి ఏమంటాడు ఇక్కడ? ఆత్మచేత ముద్రించబడ్డారు. వాక్యం ద్వారా రక్షించబడ్డారు. రక్షించబడిన మీరు ఆత్మచేత ముద్రించబడ్డారు. యాకోబు 1:18. యాకోబు 1:18లో మనము ప్రథమ ఫలముగా నుండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారంగా కన్నాడు. దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున దేవుని యొక్క సత్యవాక్యము ద్వారా మనము కనబడ్డాం, మనల్ని కన్నాడు. తర్వాత ఇది సత్యవాక్యం అయితే కృపావాక్యం ఏంటి? మనం వాక్యం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సత్యవాక్యము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి వాగ్దానము చేత ఆత్మచేత ముద్రించబడమే కాకుండా దేవుడు తన సంకల్పము చొప్పున మనల్ని కన్నాడు. తర్వాత ఈ కృపావాక్యం అంటే అపోస్తల కార్యములు 20:32లో దేవునికిని కృపావాక్యమునకును మిమ్ములను అప్పగించుచున్నాను. మనల్ని దేనికి అప్పగించబడుతున్నాడు? దేవునికిని దేవుడిచ్చిన కృపా వాక్యానికి అప్పగిస్తున్నాడు. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును గ్రహించుటకును శక్తిమంతుడు. తర్వాత మూడో చూస్తే రక్షణ వాక్యం. ఏం వాక్యము? రక్షణ వాక్యం. అపోస్తల కార్యములు 13:26లో సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడుల వారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడినది. వాక్యము ఎక్కడ పంపబడింది చెప్పండి అమ్మా? మన దగ్గరికే పంపబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 3 చదవండి, 4 చదవండి. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఏ వెలుగు? దేవుని వెలుగు, దేవుని వాక్యం. ఏదైనా ఏం చేస్తుంది? చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని. కనుక ఎలాగ ఉన్నాం మనం కూడా ఈనాడు సువార్త ప్రకటిస్తూ ఉంటే గ్రహించేవారుగా ఉన్నారా, తిరగొట్టేవారుగా ఉన్నారా? అంటే గ్రహించని వారుగానే ఉన్నారు. ఎన్ని రకాల సువార్త ప్రకటనలు జరుగుతున్నప్పటికీ ఎవరు కూడా కనుగొనలేని వారుగా ఉన్నారు. కాబట్టి సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడుల వారులారా, రక్షణ వాక్యము మన దగ్గరకే, ప్రభువారు మన దగ్గరికే వచ్చాడు. సువార్త మన దగ్గరికే వచ్చింది, సత్యవాక్యము మన దగ్గరికే వచ్చింది. కనుకనే ఉదయకాలం ఏం చెప్పావు? నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను నిన్ను సిద్ధపరిచితిని. ఏడున్నావా నువ్వు? కానీ దేవుని వాక్యమే వచ్చింది, నీ దగ్గరికే వచ్చింది. కనుక దేవుని వాక్యం ద్వారా ఏమయ్యావు? వెలిగించబడ్డావు, సత్యమును గ్రహించావు. ఎక్కడికి వచ్చింది? నువ్వు ఎడకని వెళ్ళావా?
నువ్వు వెతికేవా? ఏమీ లేదు. వాక్యమే నీ దగ్గరికి వచ్చింది, నిన్ను వెలిగించింది. అది గ్రహించాలి. తర్వాత విశ్వాస వాక్యం. మరి మనం చూసినట్లయితే విశ్వాస వాక్యం 4వది రోమా 10:8 ప్రకారంగా అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దకు, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది. నీ యొద్దకు వచ్చింది, నీ నోట ఉన్నది, నీ హృదయంలో ఉన్నది. ఇది దేని వల్ల ఉన్నది? దేవుని యందు విశ్వాసము వలన ఉన్నది. ఎక్కడుంది? నీ నోట్లో ఉంది. ఇప్పుడు నా నోట దేవుని వాక్యం ఉన్నదా లేదా? నీ నోట దేవుని వాక్యం వస్తుందా లేదా? కనుక దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చింది, దేవుని వాక్యం నీ నోట ఉన్నది. దేవుని వాక్యం ఎక్కడుంది? హృదయంలో ఉన్నది. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. ప్రభు వాక్యం అంటే ప్రభువే మన దగ్గరకు వచ్చాడు, ప్రభువే నా నోటనున్నాడు, ప్రభువే నా హృదయమును, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమును విశ్వసిస్తే నీవు రక్షించబడతా. కనుక రక్షణ ఎలా వచ్చిందంటే దేవుని వాక్కు ద్వారానే. నేను ఎలా రక్షించబడ్డాను? దేవుని వాక్యం ద్వారానే. ఎలా ఉన్నాను? ఉత్సవాల్లో పాల్గొంటూ, శివాలయాల్లో పాడుకుంటూ, మరి బ్రహ్మాండమైన ఆర్కెస్ట్రాల్లో పాడుకుంటూ. ఎప్పటి సంగతి ఇది? 1978లో. ఓహో అనుకున్నా, కానీ నెమ్మది లేదు. కనుక దేవుని యొక్క వాక్కు ఒక్కసారి తిప్పేసింది. అంటే దేవుని వాక్యము, మరి దేవుని వాక్యము ఎటువంటి ఖడ్గం కంటే, ఎలాంటి పదునైన ఖడ్గము కంటే వాడి అయినది అంటాడు. అది 2 అంచులు గలగ ఎటువంటి పదునైన మరి వాక్యము అంత బలము గలది, పదునైనది. ఆ వాక్యము గుచ్చుతుంది, ఆ వాక్యము ఛేదిస్తుంది. తద్వారా నీవు రక్షించబడతావు. అది వరంగా ఉండాలి. తర్వాత ఇక జీవపు వాక్యము అనగా ఫిలిప్పి 2:16 ప్రకారంగా అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని ఎలా ఉన్నారంట? జ్యోతుల వలె ఉన్నారు. కనుక రక్షణానుభవం పొందుకున్నటువంటి మనము ప్రభు ఎదుట ఎలా ఉన్నామంట? జ్యోతుల వలె వెలిగించబడిన వారమై జ్యోతుల వలె మనం ఉన్నాం. కాబట్టి మొదటి యోహాను 1:1లో జీవవాక్యమును గురించి అక్కడ ప్రస్తావించారు. కాబట్టి ఇక్కడ మనం ఎరిగినట్లయితే యోహాను 8:31లో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరెవరైనా నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా. కనుక మనము దేవుని శిష్యులు కావాలంటే ఏం చేయాలా? దేవుని యొక్క వాక్యము మనలో నిలిచి ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో నిలిచి ఉంటుందో మనం సత్యమును గ్రహించే వారంగా ఉంటాం. కనుక నీ వాక్యమును బట్టి శ్రేష్టమైన దేవుని వాక్యం నా అడుగులు స్థిరపరచబడతాయి. అందుకని ఏమన్నాడు? 119:25లో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు మరదే. అవునా కదా? కనుక నీ వాక్యము నా పాదాలకు దీపం అనగా చీకటి లోకంలో ఉన్నప్పటికీ నీవు ఈ లోకంలో నడిచి వెళ్ళడానికి ఏ లాంతర్లు జాలవు. అంత కటిక చీకటిది, అంటే కఠినమైన లోకం, అసత్యమైన లోకం. ఈ లోకంలో నీవు ధాటిగా సూటిగా క్షేమంగా నడవాలంటే ఏం కావాలి? మన చుట్టూ అంతా ఏముంది? శత్రువు కమ్ముకొని ఉన్నాడు, ఇట్ట చూస్తున్నాడు. ఓయమ్మ, అవునా కదా? కనుక బయటికి వెళ్తే మన బిడ్డలను ఎట్ట కోరికినట్టు మాట్లాడతారు. అవునా కదా? భద్రత ఎవరిస్తారు? దేవుడు ఇస్తారు. అవునా కదా? మన క్షేమం ఎవరిస్తారు? కనుక మన కవచం ఎవరు? దేవుడే. అవునా కదా? కాబట్టి మనం ఎరిగిన సత్యం ఏంటి అంటే మనకు క్షేమస్థితి పొందటానికి, భద్రపరచబడ్డానికి దేవుని యొక్క వాక్యము చాలా ప్రసిద్ధిగాంచింది. అది మనం కనుక 57:6లో కీర్తన, నా అడుగులు చిక్కించుకున్నటకై వారు ఏం చేశారంట? వల వడ్డారంట. ఏం చేస్తారు? శత్రువు చెప్పమాయి వల వడ్డుతారు. అవునా కదా? కనుక ఏం చేస్తారంట? మరి ఈ కోతులు పట్టేవాళ్ళు ఉంటారు. వినండి, నేను ముగిచ్చేస్తా, చాలా టైం అయింది కదా. కనుక ఏమైంది? కోతులు పట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ దాన్ని ఏమంటారంటే ఏంటది? సాంబార్లో వేస్తారు. ఎందుకు సాంబార్లో వేస్తారు? సొరకాయ. ఏం చెప్పారండి? ఈ సొరకాయ, ముదురు సొరకాయ ఏం చేస్తాడంటే వాడి లోపలదంతా తీసేసి ఓ చెట్టు కట్టేసి దాంట్లో శనక్కాయలు వేస్తాడు. కోతొచ్చి చేయి పెట్టుద్ది, శనక్కాయలు పట్టుకుంటుంది, బయటికి రాదు. ఎందుకని? చెయ్యి అయితే దూరింది, కానీ శనక్కాయలు పట్టుకుంటే చెయ్యి లావు అవుద్దా, సన్నం అవుద్దా? ఎట్టా ఉన్నది శనక్కాయలు పట్టుకుంటే.
అది చెనక్కాయలు వదలదు, చెయ్యి బయటికి రాదు, ఆడొచ్చి పట్టకపోతాడు. అర్థమైందా? వల వండుతాడు సైతాన్, జాగ్రత్తగా ఉండాలి, చెయ్యి వేయకూడదు. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, నా అడుగులు చిక్కించుకున్నటకై వలయొడ్డిని కానీ వారు ఒడ్డారు. 73:2 ప్రకారం నా అడుగులు జార సిద్ధమాయను అంటాడు. నా అడుగులు జారడానికి సిద్ధమైనాయి. జారడానికి ఎందుకని? వల ఒడ్డాడు. ఎవరు? శత్రువు, సాతానుడు. యవనస్తులారా, మీ గురించే చెప్పేది. కనుక అరే క్రికెట్కి పోదాంరా, అసలు మా వాడి దగ్గర బ్యాట్లు ఉన్నాయి, స్టెమ్స్ ఉన్నాయి, నిన్ను కాదులే లేనిపోయింది అంటారా లేదా? నిజం చెప్పు, అబద్ధం చెప్పా. నా మనవడు నీ వయసే, చెప్పు, నిజం చెప్పు. కనుక నువ్వేమో చదువుకోవాలనుకుంటావు, అవునా కాదు? చక్కగా చదువుకోవాలి, మంచి మార్కులు. కేకేస్తారా లేదా? ఫోన్ చేస్తారా లేదా? సెల్ ఫోన్ చేస్తారా లేదా? నువ్వు కూడా ఏం చేసి పుస్తకం తీసుకోవడానికి వెళ్తున్నానని చెప్తావా లేదా? నిజం చెప్పు. పోయి ఆడేది ఎక్కడా? అక్కడ. పుస్తకం కోసం వెళ్తావు, ఆటలాడతావు, అవునా కదా? నాయన దగ్గర బండి అడిగి తీసుకుంటారు. ఎవరు? యవనస్తులు. మీరు కాదులే, మా ఊళ్ళో యవనస్తులు, తబలా కొట్టే అబ్బాయి బండి తీసుకుంటారు. ఏమన్నా ఇక్కడ దాకేనా? వాళ్ళ నాన్న చూసేటప్పుడు ఎంత మెల్లగా, ఎంత మాయకుల్లాగా వెళ్తాడు. ఏమండి? మెల్లగా అప్పుడే అబ్బో ఏమి రానట్టు, అసలు డ్రైవింగే చేత కానట్టు వెళ్తాడు. ఈడ ఆల్రెడీ ఫోన్ చేసి ఉంటాడు, వాడి ఫ్రెండ్ అక్కడ ఉంటారు, ఒకళ్ళు కాదు ఇద్దరు ఉంటారు. అది దాటినాక ఉంటారు, బండి పైకి ఎత్తుతారు, బండి ఇట్లా తిప్పుతారు, చేయాల్సిన చేష్టలన్నీ చేస్తారు. మా ఊళ్ళో ఎన్ని తిప్పుతారోలే. వాళ్ళ నాన్న ముందు మాత్రం ఎంత అమాయకుడుగా ఉంటాడు, మామూలు కాదు, అవును కదా? ఇది కరెక్ట్గా ఏదైనా అవుతుంది, ఏదైనా కాలు చేరితే ఎవరు బాధ్యత? ఎవరు ఏడుస్తారు, అవునా కదా? ఆడపిల్లలు కూడా మరి తల్లిదండ్రులు కొన్ని సూచించినప్పుడు దానికి ఎదురాడి మనం చేయకూడదు. ఎందుకంటే ఈ శత్రువు పొంచుంటాడు, వలవొడ్డుతాడు, వాడి పనే అది, అవునా కదా? వాడి పని ముందు ఉంటాడు, మనం అమాయకంగా ఉంటాం. వాడేం చేస్తాడు? కుట్ర బుద్ధితో, చెడ్డ బుద్ధితో ఉంటాడు. వాడేం చేస్తాడు? కపట నాటకం ఆడతాడు. దొంగలుగా ఉంటారు. మనం ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మా అడుగులు నీ మార్గము నుండి తొలగిపోలేదు. చూడు 44:8 చదువు, కీర్తన 44:8 చదువు. ఆ 44:8 చదువు మళ్ళీ. అది ఎన్నో వచ్చినావు? రైట్, సరే. ఇక్కడ దేవుని వాక్యము ఏమని ఉందంటే, మా అడుగులు నీ మార్గము నుండి తొలగిపోలేదు. ఎప్పుడైతే ప్రభు మార్గంలో దేవుని వాక్యం ద్వారా మనం కట్టబడతామో మన మార్గము తొలగిపోదు. ఆయన నా అడుగులు స్థిరపరిచెను. కీర్తన 42లో ఏమంటాడు? నా అడుగులు స్థిరపరిచి ఎక్కడ నిలిపాడంట? బండ మీద నిలిపాడు. నా హృదయములో నీ వాక్యం ఉంచుకొనున్నా. కనుక 119:25లో చెప్పినట్లుగా దేవుని వాక్యం మనకు అనుకూలంగా ఉంటుంది. 119:32లో ఏ పాపము నన్ను ఏలనీయకము అంటాడు. పాపం అంటే ఏంటి? వాట్ ఈజ్ సిన్? ముగిచ్చేస్తాను, అయిపోయింది. పాపం ఏంటి? పాపం అంటే ఏమంటాడు? కనుక రైట్, ఆజ్ఞాతిక్రమము పాపం. వెరీ గుడ్. తర్వాత ఇంకా ఆజ్ఞాతిక్రమం పాపము, చక్కగా చెప్పావు, సూపరు. ఇంకా సకల దుర్నీతి కూడా పాపమే. ఎలాగా? 1 యోహాను పత్రిక 5:17 ప్రకారంగా సకల దుర్నీతి కూడా పాపమే. మూడవది తిరుగుబాటు తత్వం కూడా పాపమే. ఏందమ్మా నీకేం తెలుసు? ఊరుకోమ్మా, అమ్మ ఏం చేస్తుంది ఇప్పుడు? వద్దురా, ఇది వద్దురా, నీకేం తెలుసు? ఆమెకి అమ్మకి 60 ఏళ్ళు ఉంటాయి, నీకేమో 10 ఏళ్ళు ఉంటాయి, నీకేం తెలుసు అంటావు. నువ్వు కాదులే, నేను చూస్తున్నా. వాడు
ఎలా ఉంటుందంట? అవునా కాదు? కనుక తిరుగుబాటు తత్వం, పంతుళ్ళకి తిరుగుబాటు తత్వం. పంతులు పాఠం చెప్తుంటే ఎంత బుద్ధిగా విన్నట్టుంటారు. ఆ తర్వాత వాడి పీలక, వాడి జుట్టు గురించి, వాడి నడక గురించి ఏమి విశేషంగా మాట్లాడుకుంటారు మా ఊళ్ళో. అవునా కదా? గురువు గారంట, పంతులంట, మాస్టర్ గారంట, సార్ 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 అంట ఉత్తదే. పైకి వెళ్ళి ఏమి నవ్వుకుంటారు. అది చేయకూడదు మనం. అవునా కదా? గురువు గురువే, బోధకుడు బోధకుడే అనగా టీచర్ ఈజ్ ఎ టీచర్, ఈజ్ ఎ టీచర్, ఈజ్ ఎ టీచర్. వెన్ హీ ఈజ్ టీచింగ్ యు ఆర్ సపోజ్ టు లెర్న్, టు రిసీవ్ ఇట్. అవునా కదా? నువ్వు వినాలి. నువ్వు ఎగతాళి చేస్తే నువ్వు ఎగతాళి పాలవుతావు. ఆయనేం కాడు, నీ టీచర్ ఏం కాదు, మీ పంతులేం కాడు అని బాగానే ఉంటాడు. ఆయన రిటైర్ అయిపోయి హ్యాపీగా డబ్బులు తీసుకొని కూర్చొని హ్యాపీగా ఉంటాడు. కానీ ఎగతాళి చేసిన నీకే ఇబ్బంది. ఎగతాళి చేయబాక. 25 సంవత్సరాలు కఠినంగా చదువుకోండి, జీవితం మొత్తం హ్యాపీగా ఉంటారు. ఏంటి? 25 ఏళ్ల వయసు వరకు పిల్లలు కఠినంగా చదవండి, గట్టిగా చదవండి, స్ట్రాంగ్గా చదవండి, అమ్మా నాయన చెప్పిన మాటలు వినండి. 25 ఏళ్ళ తర్వాత మేము పట్టుకోం మిమ్మల్ని, మీ ఇష్టం. ఆ టైంకి చదువంతా అయిపోద్ది, హ్యాపీ. అవునా కదా? ఇప్పుడు క్రికెట్టు, ఇప్పుడు ఫోన్లు, ఒక్కడొదలడే తెలియకుండా ఫోన్లు చూసి 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 గంటల తరబడి ఆఖరికి పిల్లలు కూడా వదలడు. ఏరా నాన్న, ఏరా వినపట్టలేదా, ఏరా నాన్న, వాడు లీనమైపోయాడు దాంట్లో. అవునా కదా? ఉలిక్కి పడతాడు. ఓయమ్మ ఏంద్రా. చిన్నపిల్లలు అన్నం తినాలన్న తల్లులు ఏం చేస్తారంటే, దాని ఏడుపు నాకెందుకులే అని చెప్పి ఎదుగా పెట్టు, గడ్డి పెట్టినా తింటుంది, ఏం పెట్టినా తినేస్తుంది. తల్లులు కూడా నేర్చుకున్నారు. చేసేసేది ఇట్ట అనేది ఇట్టంటది. అది ఊరకుంటుందా? బుడది. అది కూడా ఇట్టంటది. అది కూడా మార్చేస్తుంది. వాళ్ళకు వచ్చినంత మనకు రాదు. అవునా కాదా? ఏం తెలియనట్టు. జాగ్రత్త. ఏది నిన్ను ఏళ్తుందో జాగ్రత్త. లోకము మనల్ని ఏలనీయకూడదు. కనుక ఫోన్లు ఈనాడు ఏళ్తున్నాయి మనల్ని. అవునా కాదు? పోదు. రాత్రిపూట ఎంత అవుద్దో టైం తెలీదు. 10 అవుద్ది, 11 అవుద్ది, చూస్తూనే ఉంటాం. పిచ్చి ఏం కాకపోవచ్చు, కానీ లోకాభిరామాయణం, వారిట ఈట, వాడకి దూకాడు, ఈడు దూకాడు, ఏమేమో ఉంటాయి కదా. అన్నీ చూస్తూనే ఉంటావు, నవ్వుకుంటుంటాం. తెలియకుండానే నవ్వుతుంది. దాన్ని ఎందుకు నవ్వుతున్నాడో నాకు తెలియదు. ఆ ఫోన్లో ఏముందో నాకు తెలిస్తేగా. టైం ఎంత పాడు చేస్తున్నామంటే భయంకరం. ఒకడు స్కూల్కి వెళ్తున్నాడు, కాలేజీకి వెళ్తున్నాడు. ఉన్నట్టు అమ్మా అన్నాడు. ఏంద్రా అంటే, వాడైనా పర్సు మర్చిపోయాడేమో, పుస్తకం మర్చిపోయాడేమో, పెన్ను మర్చిపోయాడేమో అనుకున్నా. సెల్ ఫోన్ అమ్మా, సెల్ ఫోన్ ఏమి బిత్తర తత్తరరా నాయన. ఎన్ని చెప్తారో మనకి. అన్నా డబ్బులు ఏమన్నా అంటే అన్నీ ఆన్లైన్ కదన్నా, ఫోన్పేలు కదా. ఫోన్ లేకపోతే ఎట్టా? ఏమి చెప్తారో అమ్మా నాన్నలకి ఈ కొడుకులు కూతుళ్ళు మా ఊళ్ళో. కాబట్టి ఏ పాపము నన్ను ఏలనీయకము. అవునా కాదు? కనుక నాన్న నేను సినిమాకి వెళ్తా, దాంట్లో మంచి తీసుకొని చెడుది వదిలేస్తా అంట. పిచ్చోడు. వాళ్ళ నాయన పిచ్చోడా? వీడు చెడే తీసుకుంటాడు, మంచి ఎందుకు తీసుకుంటాడు? ఎందుకని? చెడు భలే ఆకర్షణగా ఉంటుంది. చెడు ఎలా ఉంటుంది? ఆకర్షణగా ఉంటుంది. కనుక చెడు లోనవుతాడు. కనుక ఆ చెడు నిన్ను ఏల్తుంది. ఎప్పుడైతే వాక్యము నీ హృదయంలో ఉంటుందో ఆ చెడు నీ దగ్గరకు రాదు అని. కాబట్టి అందుకని మీ అవయములను దుర్నీతి సాధనాలుగా చేసుకోక నీతి సాధనాలుగా చేసుకోవాలి. కనుక అప్పుడు పాపము నీ మీద ఏం చేయదు, ప్రభుత్వము చేయదు. అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఒక మాట చదవండి, ముగిచ్చేస్తాం. యోహాను సువార్త 8:34. యోహాను సువార్త 8:34. చదవండి. కనుక పాపము చేయు ప్రతివాడు పాపమునకు, ఒకని పాపము ఏలుచున్నప్పుడు అతడు ఎంత వేదనతో, దుఃఖంతో, అసమాధానంతో ఉంటాడో దావీదు బాగుగా ఎరుగును.
దావీదు దైవభక్తి గలవాడుగానే ఉన్నాడు. చిన్నతనం నుండి దేవునికి నమ్మకంగా ఉన్నాడు. బాలుడుగా ఉండగానే అభిషేకించబడ్డాడు. బాలుడుగా ఉండగానే సింహమును ఎలుగుబంటిని చంపేశాడు. బాలుడుగా ఉండగానే గొల్లియాతుని చంపేశాడు. అవునా కాదు? కానీ బేత్షెబా విషయంలో పాపంలో పడిపోయాడు. అవునా కదా? కనుక పాపంలో పడిపోయిన తర్వాత ఎంత వేదన, ఎంత బాధ. ఎందుకని? సత్యంలోని అసత్యంలోనికి, వెలుగులోని చీకట్లోకి వెళ్ళిపోయాడు. అక్రమమైపోయాడు, అక్రమస్తుడైపోయాడు. అవునా కదా? నీవు నీతియుక్తంగా జీవిస్తే, నీతిగా న్యాయంగా జీవిస్తే, క్యారెక్టర్ కలిగి ఉంటే ఒకరికి భయపడే ప్రసక్తే లేదు, భయపడవు కూడా. అందుకని 51వ కీర్తనలో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమాలు తుడిచివేయ్యా, నా దోషం పోవనట్లు నన్ను కడుగయ్యా, నీ పరిశుద్ధాత్మను నా ఎద్దు నుంచి తీసివేయద్దయ్యా, నీ రక్షణానందం నాకు మరల పుట్టించయ్యా, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకయ్యా. ఎంత గోల, ఎంత గోల. నెమ్మది ఉందా వాడికి? అతనికి కారణము, నెమ్మది లేని కారణము పాపం. ఆ పాపం అతన్ని ఏలింది, ఆకర్షించబడ్డాడు, దమ్మన పడ్డాడు. జాగ్రత్త, నీ వాక్యముతో నిలువు, సహవాసంలో రా, నిత్యము యేసునందు ప్రభునందు కట్టబడుతూరా. ఈ లోకములో జీవించిన కాలంలో ప్రభు కొరకు జీవించిన వాళ్ళై ఉంటారు. గతం గత, జోహోగియా జోహోగియా. ఈ క్షణం నుండి ప్రభు కొరకు నమ్మకంగా అబద్ధం ఆడకుండా, తొందర చేయకుండా, దొంగిలించకుండా, అబద్ధ సాక్ష్యం పలకకుండా, అబద్ధంలో ఆడకుండా, తల్లిదండ్రులు మోసపుచ్చకుండా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుని యందు సముఖంలో నమ్మకంగా ఉంటాం. పాపము చేయవాడు పాపానికి దాసుడు. సినిమాలు ఉంటాయి, షికారులు ఉంటాయి, సిగరెట్ ఉంటుంది, డ్రగ్స్, జూదం, త్రాగుడు, వ్యభిచారం, వీటన్నిటికీ బానిస అయిపోయినట్టు వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బయటికి రాలేకపోతున్నారు. ఆ పాపము ఉచ్చులో పడి కొట్టగలాడుతున్నారు. అవునా కాదు? ఎందుకని? వారిలో దేవుని వాక్యము, జీవవాక్యము వారిలో లేదు, వెలిగించబడలా. పాపము లోకం అనుకుంటున్నాడు, జువ్వుకొని తాగుతున్నాడు, జుర్రుకొని తాగుతున్నాడు, పాపాన్ని బహుభాగం అనుకుంటున్నాడు. నిత్య నాశనమునకు పోవువాడుగా అతడు ఉంటాడు. కాబట్టి జూదం, త్రాగుడు, వ్యభిచారం వాటి అన్ని బానిస అయిపోయాడు. బయటకు రాలేక గిలగిల కొట్టుకుంటూ, ఒకవేళ అసహ్యమైన పాపం నీకు బానిసము నువ్వు కాలేదనుకో, అయినా కూడా ఒకవేళ నీలో ఉన్న గర్వం, మనిషిలో ఏముంటుంది? కొన్నిసార్లు తెలియని గర్వం ఉంటుంది. ఆ గర్వం కూడా నాశనమునకు ముందు ఏమి నడుస్తుంది? గర్వం నడుస్తుంది. మరి మినిస్టర్ పోతూ ఉంటాడు, ముందు ఎవరు వెళ్తుంటారు చెప్పు? పైలట్. అవునా కదా? మినిస్టర్కి ముందు ఎవరు వెళ్తారు? పైలట్ వెళ్తుంటాడు, అనగా సెక్యూరిటీ వెళుతూ ఉంటారు. అవునా కదా? కనుక నాశనం అంటే గర్వము వెనకొస్తుంటే నాశనము ముందు వెళుతూ ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలా? ఒకవేళ నీలో గర్వం, ద్వేషం, అసూయ, కోపం నిన్ను ఏలుతూ ఉంటే దాని నుంచి, అందుకని ఏమన్నాడు లాస్ట్లో అన్నాడు, ఏమని? దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము అంటాడు. దురభిమాన పాపం అంటే విల్ఫుల్ సిన్. అవునా కాదు? కాబట్టి ఈ కీర్తన 19:13లో ఉంది ఈ వాక్యం. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము, వాటిని నన్ను ఏలనీయకము. అహంకార బుద్ధి, విల్ఫుల్ సిన్, ఇది చేయకూడదు. కనుక మీ అవయములను దుర్నీతి సాధనలుగా చేసుకోవద్దు. ఆఖరిగా మీ హృదయమునకు ఏం చేయాలంట? క్రీస్తుకు అప్పగించుకోవాలి. రెండవది, క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. మూడవది, ఆయనను మీ హృదయంలో ఏలనీయాల. రూలర్ ఎవరు ఉండాలి నీ హృదయంలో? ప్రభు రూల్ చేయాల. పాపం రానియాడు, గేడి దగ్గర ఉండి తన్ని పంపిస్తాడు ఎవడన్నా సరే. శత్రువు వస్తే ఊరుకుంటాడా? ఎవరు నీకు కాపలాదారుడు? భక్తుడు ఏమన్నాడు దావీదు 23లో? యెహోవా మరి అదే నీ కాపరి కూడా ఆయనకే కాదు. అవునా కదా? కనుక ప్రభు నిన్ను ఏలడానికి ఒప్పుకో. ఎప్పుడైతే ప్రభు నిన్ను ఏలడానికి ఒప్పుకుంటావో బలిష్ఠుడుగా నిలబడతాడు. ఆశపడు, తృప్తి పడతావు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అవునా కాదా? ప్రభా నువ్వు నన్నేలు, లోకము నన్ను ఏలనీయబాక, నా శరీరము నన్ను ఏలనీయబాక, నేను నాశనం అయిపోతా, నశించిపోతా. ఊరిలో సాక్ష్యం, తల్లిదండ్రులకు దుఃఖం, సాతానుడికి బలం, నరకమునకు పాత్రులమవుతావు. అది మాకు వద్దయ్యా, నీ సన్నిధి మాకు చాలు అని నువ్వు అనుకొని
మరి క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయంలో ఏలనీయుడి. కొలసి 3:15 ఉంది ఈ మాట. అప్పుడు మీ పాపము మిమ్మును ఏలదు, పాపము నీ మీద ప్రభుత్వము చేయదు, నీవు నీ యవనేచ్ఛల నుండి దూరంగా పారిపో అని అంటాడు. పవిత్ర హృదయం కలిగిన వారై ప్రభువునకు ప్రార్థన చేసే వారితో కూడా, అనగా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును ఏం చేయాలా? వెంటాడుతూ ఉండాలి. నీ స్నేహితులు ఎవరైనా సరే లోకస్తులుగా, అనగా ఏంది? క్రీస్తుతో బెలియాలతో ఏమీ పొత్తు అన్నాడు. అవునా కదా? నీ రూట్ ఇది, నా రూట్ ఇది, నా రూట్లో నువ్వు రావు, నీ రూట్లో నేను రాలేను. అవునా కదా? కాబట్టి దేవుని ఆదివారం వస్తే మందిరము, మరి ఆ వార కార్యక్రమం వస్తే మందిరము, దేవుని వాక్యం చదువుకోవడం, దేవుని వాక్యములో ఉండడము. ఈ సెల్ ఫోన్లకి మరీ ముఖ్యంగా పిల్లలు సెల్ ఫోన్ల దగ్గరకు పోకండి, జీవితాలు పాడైపోతాయి. సెల్ ఫోన్లు జోలికి పోకండి, జీవితాలు పాడైపోతాయి. దానిలో గడపకండి. మీరు అబద్ధాలు మాట్లాడి నా తల్లిదండ్రులు మోసం చేస్తున్నానని అనుకుంటున్నారేమో. తల్లిదండ్రులు ఎప్పుడు మోసపోరు, మనమే మోసపోతాం. కనుక చక్కగా చదువుకోండి, మంచి బుద్ధి కలిగి ఉండండి, తల్లిదండ్రులకు విధేయులవ్వండి, నమ్రత కలిగి ఉండండి, సెల్ ఫోన్లకు దూరం ఉండండి. చదువే చదువు, 25 ఏళ్ల వయసు వచ్చేదాకా చదవండి, మీ ఇష్టం. ఆ తర్వాత మిమ్మల్ని అడిగితే నేను అడ్డొస్తాను మీ నాయనోళ్ళకి. 25 ఏళ్ళు వెనక్కి తిరిగి చూడొద్దు. బ్రహ్మాండంగా చదివి పాస్ అయిపోండి, మంచి ఉద్యోగము, కారు, బళ్ళు వస్తాయి, చక్కగా వివాహము, చక్కగా పిల్లలు హ్యాపీగా ఉంటారు. అవునా కదా? ఈ లోకం వదిలితే పరలోక రాజ్యంలో సదాకాలం భాగ్యం ఉంటుంది. ఈ లోకంలో ఓడిపోయామనుకో వీధులు పాలైపోతాం. మూటలు మోసుకొని బతకాలా? కావాలది నీకు? వద్దు కదా? మంచి కుమారుడుగా, మంచి బిడ్డగా ఉండాలని కోరుతున్నావా? చదువుకో. కొద్ది దినాలు, ఒక 25 ఏళ్ళు హ్యాపీగా ఉంటావు, జీవితాంతం సుఖపడతావు. కాబట్టి దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉంచుకొని పాపమును ఏలనీయకుండా నిన్ను నీవు భద్రపరుచుకో. దయచేసి మోకరించండి, ప్రార్థన చేస్తాం. దయచేసి మోకరించండి. ఒకసారి మనం పరీక్ష చేసుకుంటాం. కీర్తన 119, 133 ప్రకారము మరి ఏమి వెళ్తున్నాయి మన జీవితంలో? ఎవరు వెళ్తున్నారు? పాపముందా, యవనేచ్ఛల, ఈ లోక ఆశల, సెల్ ఫోనా, ఫేస్బుక్, మరి ఏమున్నాయి మన జీవితంలో? దేవుని కంటే కూడా, వాక్యం కంటే కూడా ఎవరు ఎక్కువ మన జీవితంలో ప్రభావం చూపుతున్నారో జ్ఞాపకం చేసుకుందాం. మనకు అడుగులు ఆయన వాక్యం చేత స్థిరపరచబడాలి. ఏ పాపం కూడా మనల్ని ఏలనీయకూడదు. కాబట్టి ఈ వాక్యము, అది రక్షణ వాక్యము, అది విశ్వాసం ఇచ్చే వాక్యము, అది జీవవాక్యము, అది మనల్ని నడిపించే వాక్యము. మన పాదములు తొట్టిల్లకుండా మనకు వెలుగు వాక్యంగా ఉంటుంది. కాబట్టి ఏమైనా సహోదరి, సహోదరుడా, నీవు ఎవరి చేత ఏలబడుచున్నావు? ఎవరి అధీనంలో ఉన్నావు? ఎవరి పరిపాలన ఉంటున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. మరి యేసు ప్రభువారు తప్ప, ఆయన వాక్యం తప్ప, ఆయనతో సహవాసం తప్ప ఏది కూడా ఈ లోకంలో మనకు క్షేమం కాదు, మరి మనకు మేలు కాదు. ఒకసారి ఆలోచించు. ఒకవేళ అది కాకుండా ఉంటే ఎంతో నష్టపోతావు. వాక్యంలో చెప్పబడినట్లుగా ఎంతో నష్టపోతాం మనం. తదుపరి మరి ఈ లోకంలో శ్రమలు, ఇబ్బందులు, లోకం విడిచిపెట్టిన తర్వాత యుగాయుగంలో మరి ఆ తీర్పులో మనం ఉంటాం. కాబట్టి దినాన్ని ఇక్కడ నీవు ఉన్నావంటే దేవుని కృప. అది జ్ఞాపకం చేసుకో. చెప్పబడిన వాక్యం రీతిగా, వాక్య వెలుగులో మనం సరి చేసుకుందాము గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, నీ పాదాలు 4 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కీర్తన 119, 133 ఆ యొక్క వాక్య భాగం ద్వారా మా ప్రభా, ఏమనామా నా తండ్రి, యవన జీవితంలో నా తండ్రి ఎవరు ఏలుబడి చేస్తున్నారో మీరు మాట్లాడుతూ వచ్చారు. యవన సహోదరి, సహోదరులు అనేక మంది కూర్చున్నారు, విన్నారు. వారితో మీరు మాట్లాడండి, వారిని దర్శించండి ప్రభా. నా తండ్రి ఎవరి ప్రభావాలు ఉన్నారు, ఎవరి పరిపాలన కింద ఉన్నారు, ఎవరు నా తండ్రి వారిని ఏలుతున్నారు, ఏలుబడి చేస్తున్నారు, జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నా తండ్రి వారి యొక్క బంధకముల నుంచి, ఆ ఏలుబడి నుంచి, వారి పరిపాలన నుంచి ప్రభా తక్షణం విడిపించి నా తండ్రి నీ పాద సన్నిధికి
నీ వాక్యం దగ్గరికి, బైబిల్ దగ్గరికి తీసుకొని రండి ప్రభా. నీ సన్నిధిలో ప్రార్థించే వరకు సిద్ధపరుస్తారండి. ఒక యవనస్తుడు తన జీవితంలో వాక్యము ప్రార్థన తప్ప దాని ద్వారానే కట్టబడతాడు తప్ప మరి దేని ద్వారా కూడా కట్టబడడు, దేని ద్వారా కూడా స్థిరపరచబడడు ప్రభా. నా తండ్రి దయతో జ్ఞాపకం చేసుకొని నా తండ్రి వారి జీవితంలో ఇంకా ఏదైతే ఉన్నాయో ప్రభా వాటిని విడిచిపెట్టి మేలు పొందినట్లుగా నా తండ్రి, సమాధానం పొందినట్లుగా నా తండ్రి, మరి స్థిరపరచబడినట్లుగా సహాయం చేస్తారండి. ఎవరైతే ప్రభా మరి స్టడీస్లో ఉన్నారో నా తండ్రి, హై స్కూలు, కాలేజెస్ నా తండ్రి ప్రభా, ఇంజనీరింగ్ ప్రభా మన తండ్రి ఆయా ప్రొఫెషనల్ కోర్స్ అవుతున్నారో వారిని, ఎవరైతే జాబ్ చేస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటారండి ప్రభా. మరి ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని ఉంటారండి ప్రభా. ఈ రీతిగా నా తండ్రి ప్రభా వారు చేసేటువంటి పనిలో వారు ఎక్కడ ఉంటే అక్కడ మా ప్రభా యోసేపులే నా తండ్రి వారికి తోడుగా ఉంటూ వారు ఫలించేటటువంటి కొమ్మలుగా వారిని ఆశీర్వదించమని స్థిరపరచమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. దగ్గర మా తండ్రి ఈ రీతిగా మా ప్రభా మన తండ్రి వాక్యములో, ప్రార్థనలో, వయస్సులో, జ్ఞానములో ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఎదుగుతూ వచ్చాడో, ఫలిస్తూ వచ్చాడో ఆ విధంగా ప్రభు ఏమైనా సహోదరులు ఫలించినట్లుగా వారి పక్షంగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీరే సహాయం ఒక్కొక్కరిని మీ చేతులు తీసుకోనండి, వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారిలో ఉన్నటువంటి ప్రభా మన తండ్రి మరి ఇంకేమైనా తీసివేయవలసింది ఉంటే దాన్ని తీసివేయండి ప్రభా, కట్ చేయండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క నా తండ్రి ద్రాక్ష తీగతో అంటుకట్టండి, ఫలించే వారికి వారిని సిద్ధపరుస్తామని ప్రార్థిస్తున్నాం. ఏదైనా సబ్జెక్టులో ప్రభా మరి ఇంకా వారు వెనుకబడి ఉన్నారేమో మీ జ్ఞానం దయచేస్తారండి. ఏదైనా ఇంటర్వ్యూలో, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వెనుకబడి ఉన్నారేమో మీ జ్ఞానం అనుగ్రహించండి, నడిపించండి, సహాయించండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంతవరకు ప్రభా ఇతని వాక్యాన్ని మీరు దీవించి ఫలింపజేస్తారండి ప్రభా. తీసుకొచ్చిన స్నాక్స్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు దీవించమని మీకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నమ్మదగిన నామంలోనే స్తుతించి గణపరిచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి దేవచిత్తమైతే వచ్చే వారం మనం క్విజ్ కలిగి ఉంటాం. మరి ఆదికాండము 40, 41, 42 ఈ 3 అధ్యాయాలు దయచేసి చదువుకునండి. మనము వీళ్ళు బట్టి మరి క్విజ్ కలిగి ఉంటాం. మన ప్రభువైన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సదాకాలము మరి మన మరణ పర్యంతము లేదా నరకడ పర్యంతము ముఖ్యంగా యవనస్తులకు వారి భవిష్యత్తు విషయంలో దేవుడు దీవించి నడిపించి ఆదరించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.